జేడీ కన్స్ట్రక్షన్స్ ప్రొద్దుటూరు మీ కలల సౌధానికి మరింత అందం. నేటి అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఆర్కిటెక్చర్ డ్రాయింగ్, స్ట్రక్చర్ డిజైన్స్, 3D ఫ్లోర్ ప్లాన్స్, 3D ఎలివేషన్స్, ఇంటీరియర్ డిజైన్స్, రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్, కమర్షియల్ కన్స్ట్రక్షన్స్, టర్న్కీ ప్రాజెక్ట్స్ తో పాటు ట్రెండీ 2D ప్లాన్స్, PEB స్ట్రక్చర్స్, ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్ ఇలా మీకు కావలసిన అన్ని రకాల ప్లానింగ్, ఇంజనీరింగ్, ఇంటీరియర్, కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్స్ కోసం జేడీ కన్స్ట్రక్షన్స్, అక్రమ్ జావీద్ BE సివిల్. సెల్ నంబర్ 9704748168. జేడీ కన్స్ట్రక్షన్స్, ఆఫీస్ నంబర్ 2, ఫస్ట్ ఫ్లోర్, CSI చర్చ్, ఆపోజిట్ ఆరావతి థియేటర్, మైదుకూరు రోడ్, ప్రొద్దుటూరు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 6 నెలల కాలం జరిగిపోయింది. చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉండబడిన పెన్షన్లు ఈరోజు మంజూరు చేసి ఇవ్వడం జరిగిపోయింది. 5,402 పెన్షన్లు ఈరోజు కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఇవ్వడం జరుగుతుంది. గతంలో సుమారు 4-5 నెలల నుంచి పెండింగ్ ఉండబడిన పెన్షన్లు కూడా ఈరోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 50,000 పెండింగ్ 3-4 నెలల నుంచి 50,000 పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద. ఆ పెన్షన్లు అన్నిటి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వితంతు భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వడం అనేది ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ మేరకు కొంతమందికి 15 రోజులకే పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నెలలో చనిపోతే మరుసటి నెలలో తప్పనిసరిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అది సిస్టమ్ అంటే తప్పకుండా అమలు చేయమని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల ప్రకారం ఈరోజు గతం ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క దాని ప్రకారము అన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులకు, కొత్త పెన్షన్లకు, కొంత హౌసింగ్లో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేదానికోసము, ఇల్లు కట్టించేదానికోసము కొన్ని కొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఒక్క పెన్షన్ కూడా ఎవ్వరికి రాలేదనకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. కొంతమంది చాలా కాలం నుంచి అపరిచితంగా ఉన్న పెన్షన్లు 2 నెలలు 3 నెలలు ఏదో కారణాల వల్ల తీసుకోలేకపోయిన పెన్షన్లు కూడా ఈరోజు 50,000 పెన్షన్లు అటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకుండా ఇది కొత్తగా ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే చెప్పినారో ఈరోజు మాట్లాడినారో మన ఉగాది నుంచి ఉచిత బస్సు పెట్టమన్నారు. కాబట్టి సూపర్ 6లో ఏంటంటే 1-2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి, అన్నీ నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి 1-2-3 నెలల్లో పూర్తి స్థాయిలో సూపర్ 6లో ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతుంది. ఇంకా కొత్త కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అమలు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రం నిరంతరము చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధినే కాంక్షిస్తూ ఉంటాడు. ఈ రాష్ట్రం భవిష్యత్తులో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా రాష్ట్రంగా ఉండాలని ఆయన తపనపడి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ నిన్ననే శ్రీకారం చుట్టడం జరిగింది. మన గోదావరి నుంచి బనకచెర్ల వరకు ఒక కాలువని తీసుకొని వచ్చి, గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి బనకచెర్లలో కలిపితే రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలు అవుతుంది. అదే మాదిరిగా సర్కారు నెల్లూరు జిల్లాలో నేటి కూడా దానివలన పూర్తిగా ఈ రాష్ట్రంలో నీటిపారుదల అనేది దాదాపు 75-80% కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇరిగేషన్ వైపు ముందుకు పోతా ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉండబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఈ నీటిపారుదల ఇస్తే భూములు సస్యశ్యామలు అయితే ఆర్థికంగా బలోపేతం చేస్తారని ఒక మంచి నిర్ణయంతో దగ్గర నదుల అనుసంధానం అనే ప్రక్రియను ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో చంద్రబాబు నాయకత్వంలో అగ్రగామిగా నిలబడడం జరుగుతుంది.